ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే సిట్ ఏర్పాటు చేయగా సిఐడికి బదిలీ అయిన కేసులపై వేగంగా విచారణ కొనసాగుతోంది. కరీంనగర్లో నమోదైన డాఫా బెట్టింగ్ కేసును సిఐడి అధికారులు ఛేదించారు. 15 రోజుల పాటు జరిగిన స్పెషల్ ఆపరేషన్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో సోదాలు చేశారు పోలీసులు. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో ఆపరేషన్ చేసిన పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో తెలంగాణకు చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల వ్యక్తులు కూడా ఉన్నారని తెలిపారు. బెట్టింగ్ నెట్వర్క్ నిర్వహణ కోసం ఉపయోగిస్తున్న 46 మ్యూల్ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశామన్నారు. ఈ ఖాతాల ద్వారా భారీ మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు సిఐడి చీఫ్ చారు సిన్హా. విక్టిమ్స్ ని ఎలా ప్రలోభిస్తారు, బోనస్ వస్తుందని, మీరు ఏదైనా అమౌంట్ పెట్టే దాంట్లో రిటర్న్ హై ఉంటుందని ఇనీషియలీ విక్టిమ్స్ ని ల్యూర్ చేసి, విక్టిమ్స్ ఫస్ట్ కొంచెం అమౌంట్ పెడితే వాళ్ళు కొంచెం ఏదైనా విన్ చేస్తే అమౌంట్ మరి ఇంకా కొంచెం అమౌంట్ పెడతారు. సో దే గెట్ ట్రాప్డ్. ఆల్మోస్ట్ 40 మంది 6 టీమ్స్ 40 మంది ఆఫీసర్స్ ని ఇక్కడ సిఐడి నుంచి పంపించడం జరిగింది. న్యూఢిల్లీ, గుజరాత్ అండ్ పంజాబ్ కి 2 వీక్స్ వాళ్ళు ఈ వేరే వేరే జగాల్లో క్యాంప్ చేశారు. ఎందుకంటే అక్యూజ్డ్ ఫ్రీక్వెంట్ వాళ్ళ మొబైల్ ఫోన్స్, వాళ్ళ సిమ్ కార్డ్స్, వాళ్ళ లొకేషన్స్ చాలా ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేస్తున్నారు టు అవాయిడ్ డిటెక్షన్. కాబట్టి 2 వీక్స్ అక్కడ మనం క్యాంప్ చేయడం జరిగింది. కంటిన్యూస్ సర్వేలాన్స్ తర్వాత ఈ 11 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా నిర్వాహకులు రోజుకు 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు అక్రమంగా సంపాదిస్తున్నట్లు గుర్తించామన్నారు పోలీసులు. ఈ కేసు విచారణలో 40 మంది అధికారుల ప్రత్యేక బృందం పనిచేశారని తెలిపారు. డాఫా బెట్ వ్యవహారం రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయి బెట్టింగ్ నెట్వర్క్ తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. ఈ డాఫా బెట్ యాప్ లో ద యాప్ ఎన్కరేజెస్ బెట్టింగ్. దేనిపైన? క్రికెట్ పైన, కెసినో గేమ్స్ పైన అండ్ ఒక ఏవియేటర్ అని గేమ్ ఉంది, దానిపైన బెట్టింగ్ చేయడం ఈ యాప్ ఎంకరేజ్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆన్ అ డైలీ బేసిస్ మనం చూసుకుంటే ఈ అక్యూజ్డ్ ఇప్పుడు ఈ రోజు అరెస్ట్ చేసినది ఆల్మోస్ట్ 11 అక్యూజ్డ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. దాంట్లో 10 మంది ఇండియన్స్ ఉన్నారు, 1 అఫ్ఘానీ నేషనల్ ఉన్నారు. 2 మెయిన్ ఆర్గనైజర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మనం వీళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూస్తే ఆల్మోస్ట్ రోజు వీళ్ళ సంపాదన ఒక 8 లక్షల నుంచి 10 లక్షల రోజు సంపాదన ఉంది ఈ మెయిన్ ఆర్గనైజర్స్ ది. డాఫా బెట్టింగ్ యాప్ ద్వారా దేశంలోని 8 రాష్ట్రాల్లో 225 ఫిర్యాదులు చేయగా 73 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు సిఐడి అధికారులు. తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మోసాలపై 414 కేసులు నమోదు చేశామన్నారు. 108 ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గుర్తించి వాటిని బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు పోలీసులు.